హలో గైస్, ఈరోజు నేనున్నాను అమెరికాలోని సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో. సో జస్ట్ ప్రతిరోజు సర్జరీస్ చేయడమే కాకుండా సంవత్సరానికి ఒక్కసారైనా నేను ఇలా వచ్చి ఐ రియలీ ట్రై టు అప్గ్రేడ్ మై సెల్ఫ్. అదే పనిగా ఇట్లా యూఎస్కి వచ్చి ఇక్కడ ప్రత్యేకించి డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంది అంటే, ఈ మధ్యకాలంలో ఈ క్వాక్స్ కానీ టెక్నీషియన్స్ కానీ లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా ఎవరైతే సర్జరీస్ పర్ఫామ్ చేస్తున్నారో వాటి వల్ల రిపేర్ కేసెస్ నంబర్ ఎంతకైతే పెరిగిపోతూ ఉందో, సో అదొక బర్నింగ్ ప్రాబ్లం లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి అదే పనిగా ఐఎస్ఆర్ఎస్ ఏం డిసైడ్ చేసింది అంటే, క్వాక్స్ని ఎలిమినేట్ చేయాలి. క్వాక్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే మెయిన్ చేయాల్సింది పీపుల్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎడ్యుకేట్ చేయడం. సో అదే క్రమంలో ప్రత్యేకించి నవంబర్ 11th రోజున ఐఎస్ఆర్ఎస్ ఏం డిసైడ్ చేసింది అంటే, ఐఎస్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హెయిర్ రిస్టరేషన్ సర్జన్స్. ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ, దీని మెయిన్ ఆఫీస్ అమెరికాలోనే ఉంది. ఇప్పుడు ఈ నవంబర్ 11th రోజున ఎవరెవరికైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాపర్గా జరగలేదో, ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కావచ్చు, లేకపోతే బాచ్డ్ అప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, అటువంటి వాళ్ళకి, ఎలిజిబుల్ వాళ్ళకి ఫ్రీగా రిపేర్ చేయాలి అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ని అందించాలి అని డిసైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇప్పుడు యూఎస్కి వచ్చి ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడితే తెలిసేది ఏంటి అంటే, బాచ్డ్ అప్ సర్జరీస్ మన ఇండియాలో మాత్రమే కాదు, వచ్చి రాని నాలెడ్జ్తో ఇక్కడ కూడా, లేకపోతే టర్కీ ఏరియా నుంచి కూడా సర్జరీస్ చేసుకొని ఇక్కడ కూడా సర్జరీస్ని రిజల్ట్స్ని పాడు చేసుకుంటూ ఉన్నారు, డోనర్ ఏరియాని డిప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇటువంటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకు నిజంగా సర్జరీ అవసరమా కాదా, మనకు సర్జరీ కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా. సో అటువంటి మార్గాలు ఉన్నాయి అన్నప్పుడు వాటిని ఎన్ని రోజుల వరకు మనం ఫాలో కావచ్చు, అది మెడికేషన్స్ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ కావచ్చు. అంటే మనకు నిజంగా సర్జరీనే ఆప్షన్ అయితే ఒక సర్జరీ సరిపోతుందా, లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందా. సో ఇటువంటి బేసిక్ పాయింట్స్ పేషెంట్స్కి ఎప్పుడైతే అర్థమవుతాయో రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిజల్ట్స్ ఇంప్రూవ్ కావడానికి పేషెంట్స్ లేదా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీని గురించి అర్థం చేసుకోవడము, హెయిర్ గురించి, హెయిర్ గ్రోత్ గురించి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి, హెయిర్ రిస్టరేషన్ మెథడ్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఫెయిల్యూర్ అనేటువంటివి జరగదు. అండ్ ఒకవేళ ఎవరికైతే సర్జరీ ఫెయిల్ అయినా కానీ, సర్జరీ గ్రేట్ రిజల్ట్ రాకున్నా కానీ అది రిపేర్ చేయొచ్చు అన్న హోప్ ఎప్పుడైతే వస్తుందో, దెన్ మన జాబ్, దెన్ ఇటువంటి ప్రత్యేకించి మీటింగ్ల పర్పస్ పూర్తయినట్లే. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.